ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే సండే సెలవు లేకుండా పార్లమెంట్లో బిల్లు పెడతారంట బిల్లు. అదేంటి అసలు నాకు అర్థం కదా. పార్లమెంట్లో బిల్లు పెడతారంటే సండే సెలవు లేకుండా చేయడం ఏంటి నాకు అర్థం కదా. సండే సెలవు లేకుండా చేయడానికి కారణం ఏమంటే ఉండాలిగా. ఫ్యూచర్లో వచ్చే జనరేషన్కి ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటే క్యాలెండర్ను మార్చాలి. అవునా? దానివల్ల ఉపయోగం లేనప్పుడు అది అంత ఇంపార్టెంట్ అంటారా? అది ఎప్పటి నుంచో క్యాలెండర్లో ఎప్పటి నుంచో ఉంది సండే సెలవు అని. వారం అంతా పనిచేసి సండే సెలవు తీసుకోవడం. కొత్తగా మోడీజీ ఏంటి సండే సెలవు లేకుండా చట్టం తెస్తామంటున్నారంట. అదేంటి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఏంటో మరి మోడీజీ మంచి చేస్తారు అనుకుంటే ఇలాంటివన్నీ తీసుకొస్తాడు. క్రీస్తు శకం ప్రారంభించినాక క్రీస్తును అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సండే రోజు విశ్రాంతి దినం అనేది ఉంటుంది. జీసస్ని నమ్మిన వాళ్ళకి, క్రీస్తుని అనుసరించే వాళ్ళకి. క్రీస్తు శకంలో క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కంపల్సరిగా సండే సెలవు పెట్టారు. క్యాలెండర్లోనే ఉంది. దాన్ని మార్చేస్తారా? ఇప్పుడు సండే సెలవు లేకుండా చేయడం వల్ల భారతదేశం ఏమన్నా అమెరికా అయిపోద్దా, లేకపోతే జర్మనీ అయ్యిద్దా, జపాన్ అయ్యిద్దా? అవదుగా, అయ్యిద్దా? వాళ్ళు 24 గంటలు పనులు చేస్తారంట. ప్రతి ఒక్కళ్ళు పనులు చేస్తారంట. అలా ఏం అవదుగా భారతదేశం. ఆయన అలా చేయగలరా? ఫ్యూచర్లో కూడా ఒక 10 తరాల జనరేషన్ వచ్చేప్పుడు కూడా భారతదేశం అట్లా అయ్యిద్దా అవదో కూడా తెలవదు. మరి ఏంటినా ఇక క్యాలెండర్లు మార్చేస్తానంటాడు, బిల్లులు పెడతానంటాడు. పెద్దోళ్ళకంట ఒక వయసు దాటిన వాళ్ళకి శాదస్తం ఉండద్దు అంట. అట్లా ఉంది వ్యవహారం. ఆ శాదస్తం ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విడదీశాడంటే కొంతవరకు అర్థం ఉండవచ్చు, కొంతమందికి స్వేచ్ఛ రావచ్చు, కొంతమంది జనాలకి అది కొంతమంది ఇది మా